అమెజాన్‌లో మీరేమైనా ఆర్డర్ పెట్టారనుకోండి, మీకు బాక్స్‌లు వస్తాయి కదా! ఆ బాక్స్‌ల మీద పింక్ కలర్‌లో ఏమన్నా మచ్చలు కనిపించినాయనుకోండి, వాటిని యాక్సెప్ట్ చేయకండి. బాక్స్‌లనే కాదు, కవర్ల మీద కూడా మీకు పింక్ కలర్‌లో ఏమన్నా మరకలు కనిపిస్తే మాత్రం యాక్సెప్ట్ చేయొద్దు. ఈ విషయం నేను చెప్పట్లా, అమెజానే చెప్తుంది. ఎందుకంటే అమెజాన్ వేర్ హౌస్ నుంచి మనం ఆర్డర్ చేసిన తర్వాత పార్సెల్ అయితే బయటకొస్తుంది. మన చేతికొచ్చే వరకు మధ్యలో మారిపోతున్నాయన్నమాట. ఏం చేస్తున్నారంటే స్టిక్కర్‌ని హీట్ చేస్తారు. హీట్ చేసేసి దాన్ని తీసేస్తారు. తీసేసి లోపల ప్రొడక్ట్ మార్చేసి మళ్ళీ స్టిక్కర్ యాజ్ ఇట్ ఈజ్ అంటించేసేసి మీకు ఇస్తారు. లోపల చూస్తే మన ప్రొడక్ట్ ఉండదు. సబ్బు బిల్లో లేకపోతే ఇటుకరాయిలో కనిపిస్తా ఉంటాయి కదా! సో దీనికి చెక్ పెట్టడానికి అమెజాన్ ఈ డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు ఏమైద్దంటే వాళ్ళేమైనా హీట్ చేశారనుకోండి, స్టిక్కర్‌ని హీట్ చేయడానికి ట్రై చేస్తే పింక్ కలర్‌లో మారిపోతది. అక్కడ మీకు మార్క్స్ కనిపిస్తున్నాయి కదా! నార్మల్‌గా అయితే ఇట్లా ఉంటది. ఒకసారి హీట్ చేస్తే ఏమైద్దంటే మధ్యలో వీళ్ళు కెమికల్స్ పెట్టారు. అది ఆ హీట్‌కి పింక్ కలర్‌లో మారిపోద్ది. ఈవెన్ కవర్స్ మీద కూడా సేమ్ థియరీ అప్లై అయితది. కవర్స్ మీద గానీ, డబ్బాల మీద గానీ మీకు పింక్ కలర్ మచ్చలు కనిపిస్తే మాత్రం అమెజాన్ పార్సెల్స్ అయితే యాక్సెప్ట్ చేయొద్దు. బాగుంది, ఇష్టమైతే మిగతా ఈ కామర్స్ వెబ్‌సైట్స్ లైక్ ఫ్లిప్‌కార్ట్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.